ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్గా ఏం చెప్తారంటే, బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్ప నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మ. కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు కడిగేసుకోండి, మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరు చచ్చిపోయిన వాళ్ళతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారు పద్మపాదుల్లాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనిస్తాడు, తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపాం తామాత్యం ఇచ్చాం ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుకాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులు తెచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతుళ్ళందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్లం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్, ఛాన్స్ ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట. ఆయనకు ఇప్పుడు నేను చాలా బాలకుమారుడినండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అంటే అబ్బాయి మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం? వీళ్ళు మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? తాళపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి ఫడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా. ఇక ఏలినాటి శనిలో ఒకడికి కాలు తీసేస్తాడు, ఒకడికి మెడ తీసేస్తాడు, ఒకడికి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట.
బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనులు, ఏలినాటి శనులు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకునే వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా. మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు. అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఇంత మూట కట్టుకొని వచ్చి తల్లులకు తిండి పెట్టలేం, తండ్రులకు తిండి పెట్టలేం. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ మేము ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి? ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకడికి. తీసేస్తారు. పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు. స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు. మీ మంచికి చేస్తామని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు. వెళ్ళండి చంకనాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చెయ్యం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శనీశ్వరుడు. రెసెషన్, ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు? అంత పతివ్రతగా కాపురాలు చేస్తున్నారా మీరు? మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్ గా ఒకటి ఫోన్ చేశాడు. తోలు తీస్తారా నా కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది విని బాగుపడండి. లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏసి పడేస్తాడు. ఇదిగో కపాలమాల చూసావా? ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుప్పట్ స్వాహ. పోతావు నా కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్లు, వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే అని డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు వాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని నీ పెయిన్ రిలీఫ్ కి. తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు. ఈ కేతువు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. శని లాభస్థితిలో ఉన్నాడు అండ్ అతి త్వరలో మిమ్మల్ని అందరినీ కూడా శని కబ్జా చేయబోతున్నాడు. అండ్ నెక్స్ట్ లైన్ లో ఉన్నారు మీరు, సెకండ్ పర్సన్ అన్నమాట. కాబట్టి ఈ లోపల మీకు ఈ దొరికినటువంటి టైంని మీరు ఏం చేయాలంటే మంచి పనులు చేయడం ద్వారా శనీశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు. ఆయన కర్మఫలదాత, న్యాయ నిర్ణేత. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల నుంచి భయం అనేటటువంటిది ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉంటాయి. అండ్ పిల్లల విషయంలో తండ్రి మంచి క్రమశిక్షణలో మిమ్మల్ని తీసుకెళ్తున్నా కూడా పిల్లల్ని తల్లి అతి గారాబం చేసి పాడు చేయడం, లేదా తల్లి మంచి గారాబంగా క్రమశిక్షణలో తీసుకెళ్తుంటే తండ్రి గారాబం చేయడం, ఇలా
ఒక కాంట్రాస్ట్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైతికత అనేటటువంటిది పాటించకపోతే తద్వారా మీరు నాశనం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఖర్చులు కూడా లిమిటెడ్గా ఉంటాయి. బంధువులు మిత్రులు అందరి ఇళ్లకి మీరు వెళ్తారు, ఆనందంగా గడుపుతారు. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి అతి త్వరలో వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఫిబ్రవరి 1వ తేదీ వరకు శుక్ర మోహమి ఉన్న కారణంగా మీకు వివాహాలు అనేటటువంటివి జరగవు. ఇక కొత్తగా ఇళ్ళు కొనాలనుకునేటటువంటి వాళ్ళు, కొత్తగా స్థలాలు కొనాలనుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు కొనడానికి ప్రయత్నాలు చేసుకుంటారు. ఆ ప్రయత్నాల్లో కొంతమందికి సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త కొత్త ఆలోచనలు అనేటటువంటివి మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఇలా డెవలప్ చేయాలి, అలా డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మల్టీ వ్యాపారాలు చేసేటటువంటి ఉద్యోగంలో ఆ జీతం మాకు సరిపోవట్లేదండి, మేము రకరకాల బిజినెస్లు చేయాలండి అని ఆలోచిస్తూ మీరందరూ కూడా ముందుకు కృషి చేస్తారు. తద్వారా మీరు అందరికీ కూడా కొత్త కొత్త బిజినెస్లు చేసి మీరు సక్సెస్ అవుతారు. చాలా మంది వార్ధక్యంలోకి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఏమంటూ ఉంటారంటే, నువ్వు ముసలాడైపోయావు, ఇంకా నీకు సంపాదన రాదు, నీకు పని రాదు అని ఇలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఇలా క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళని, ఆ భార్యల్ని శనీశ్వరుడు పట్టేసుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యువర్ నాట్ ద గురువు. గురువు పదము అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి. మీరు గురువులు అవుతారా? మీరు ఎవరి సలహాలు ఇవ్వడానికి ఇళ్లలో ఉన్న వాళ్ళకి? సో మీ రోల్స్ మీరు చేసుకోండి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంట, బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఇది తీస్తారు. కమిషన్ ఏజెంట్స్ బాగా సంపాదించడం అనేటటువంటిది చేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి. వీళ్ళందరూ కూడా ఊర్లలోకి భార్య పిల్లలతో కొంత సమయం అనేటటువంటిది కేటాయించడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఆర్థికంగా 2 జూన్ 2025 సంవత్సరం వరకు చాలా అధికంగా డబ్బు అక్యుములేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దాని తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్లో ఖర్చులు ఎక్కువైపోతాయి. కాబట్టి ఇవన్నీ ఇక్కడ కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతకాలు ఇవి. మీరు ఏవైతే ఉన్నాయో మీ వ్యక్తిగత జాతకాల్ని మీరు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా కంప్లీట్ జాతకం కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చిన్న పరిహారాలు కూడా మీకు చేతనైన పరిహారాలు చేసుకోవచ్చు. తారా అమ్మవారు, ఆ దశమహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానము, మంత్ర జపము చేయాలి. ఇదొక్కటే చేయాలి. ఇదొక్కటే మీకు ఈ యొక్క కేతు దోషాన్ని మీకు హరింపజేస్తుంది, ఇతర గ్రహ దోషాల్ని. ఏ గ్రహ అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్తర్థమన్న సూక్తిని ఈ పూజ అనేటటువంటిది కంప్లీట్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క రావి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు, నీళ్లు పోయకుండా చేసే ప్రదక్షిణాలు ఇవి కూడా పనిచేయవు. అండ్ ఇంత చిన్న చెంబుతో ఇంత చిన్న నీళ్లు కాదు, 2 బకెట్లు నీళ్లు పోయండి. ఫ్రీగా వచ్చే నీళ్లే కదా, బకెట్లు పోసి ఓం శనైశ్చరాయ నమః అంటూ, ఓం కేతవే నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే పేదలకి, అనాథలకి, తర్వాత వికలాంగులకి, ఈ యొక్క సాధువులకి ఈ యొక్క సహాయాలు చేయండి, అన్నదానాలు. అంతేగాని డబ్బులు దానాలు, అన్ని దానాలు చేయాలి. ఏదో ఒకసారి లైఫ్లో ఒక్కసారి చేసిన ఉద్యోగం ఊడిపోయిందండి, లే ఆఫ్లు అయిపోయినాయి అంటే కుదరవు. శనీశ్వరుడు అంతా చూసుకుంటాడు. శుభమస్తు.